18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆ సంతోషాన్ని కొద్ది రోజుల్లోనే కోల్పోయింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం రోడ్లో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్లో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, 56 మంది గాయాల పాలు కావడంతో చిన్నస్వామిని కూల్చేయాలని, స్టేడియంను వేరే చోటకి తరలించాలని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ను కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. జరిగిన ఘోరం కారణంగా కప్ విక్టరీని ఎంజాయ్ చేయలేక, మరోవైపు 18 ఏళ్లుగా అనుబంధం పెంచుకున్న హోమ్ గ్రౌండ్ కూడా దూరం అవుతుందని తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫుల్గా దిగాలు పడిపోయారు. వైజాగ్, తిరువనంతపురం అంటూ ఆర్సీబీకి ఆల్టర్నేట్ హోమ్ గ్రౌండ్ కోసం వెతుకులాటలు జరిగాయి. అయితే ఇప్పుడు ఓ కొత్త వార్త బయటకు వచ్చింది. అది ఆర్సీబీ ఫ్యాన్స్ను ఫుల్ పుష్ చేసేదే. ఈ ఏడాది ఆర్సీబీ హోమ్ మ్యాచ్లు చిన్నస్వామి స్టేడియంలోనే జరపాలని నిర్ణయించుకున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అంతేకాదు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరగనుందని వెల్లడించింది. ఇప్పటివరకు అఫీషియల్గా బీసీసీఐ ఐపీఎల్ వెన్యూ షెడ్యూల్ రాకపోయినా క్రికెట్ అసోసియేషన్ అయితే ముందుగానే ఈ వార్తను ప్రకటించడంతో ఆర్సీబీ ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ మరోసారి తమకు నచ్చిన గ్రౌండ్లో ఆర్సీబీ మ్యాచ్లు చూడొచ్చని సంతోషపడుతున్నారు. Taste the Daily.